కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ AIFTUల ఆధ్వర్యంలో బాన్సువాడ R&B ఆఫీస్ నుంచి RDO ఆఫీస్ వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి RDO ఆఫీస్ ముట్టడి చేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు S. సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరపు ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M. ఆంజనేయులు, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు S. అనసూయ, రాష్ట్ర నాయకులు కుర్తిలింగం, రాష్ట్ర నాయకురాలు వెంకటలక్ష్మి తదితరులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. బీడీ కార్మికుల పోరాటం తీవ్రం కాకముందే అందరికీ 4016 రూపాయల జీవన భృతి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సిద్ధరామయ్య నన్ను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. బాన్సువాడ డివిజన్ నుండి అన్ని మండలాల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి బీడీ కార్మిక అక్కలకు చెల్లెలందరికీ కూడా మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర కమిటీ పక్షాన, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ నేను AIFTU పక్షాన మీ అందరికీ కూడా పోరాటాభివందనాలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు మన ఎల్లన్న కానీ అంజన్న కానీ అనసూయ యొక్క చాలా విషయాలు మాట్లాడడం జరిగినది. మరి ఇవాళ మనం చెప్పుకుంటే ఒక రోజంతా మన బతుకు మన కష్టాలు చెప్పుకున్నా తీరదు. కాబట్టి వల్ల అనేక గంపెడి ఆశతోటి చంటి పిల్లని సంగన పెట్టుకొని ఎండనక చలి అనక మన అనేక బాధలు అధిగమించి మనం ఇక్కడికి రావడం జరిగినది. ఎందుకోసం వచ్చినాము? మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము 4016 రూపాయల జీవన భృతి ఇస్తా అని సరిగ్గా ఏడాది నాడు ఇదే నవంబరు ఎన్నికలల్లా మరి ఓట్ల కోసం వచ్చినప్పుడు మాట్లాడినటువంటి మాట మరి నవంబర్ 29 అయితే డిసెంబరు 6వ తారీఖు వస్తే ఏడాది గడుస్తున్నది. కానీ మన మాట ఎక్కడ మాట్లాడతలేరు, ఇచ్చిన వాగ్దానము అమలు చేస్తలేరు. కాబట్టి వాళ్ళ బీడీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళ దరఖాస్తులు పట్టుకొని మళ్ళీ ఇప్పటికే కేసీఆర్ కాలంలో చెప్పులు అడిగేదాకా తిరిగినాము, దరఖాస్తులు పెట్టినాము, అటు జిరాక్స్ల సెంటర్ల బొందకు పెట్టినాము. మరి ఖర్చులైనాయి, అనేక ఇబ్బందులైనాయి. అయినా మనము ఇప్పుడైనా వస్తాయనే గంపెడి ఆశతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇవాళ బీడీ కార్మికులకు జీవన భృతి అనే సమస్య ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుంటే మీలాంటి వాళ్ళు తెలంగాణలో 10 లక్షల మంది ఉంటారు. 7,20,000 మంది PF నెంబర్ ఉన్న వాళ్ళు ఉంటారు. మరి నాన్ PF వాళ్ళు ఇంకో 2.5 లక్షలు, మొత్తం 10 లక్షలు. అంటే 10 లక్షలు ఇంట్లో 2 ఓట్లు అంటే 30 లక్షల ఓట్లు. 30 లక్షల ఓట్లు అంటే తెలంగాణలో 42 మంది ఎమ్మెల్యేలు గెలవాలన్నా ఓడాలన్నా మన ఓటే కీలకము. కాబట్టి కేసీఆర్ హుషారోడు. కాబట్టి 2014 ఎన్నికలల్లా ఇదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో ఓట్లప్పుడు వచ్చి బీడీ కార్మికుల ఓట్లు పడాలి అంటే ఏం చేయాలా? 1000 రూపాయల గాలం వేయాలా? అంటే ఇప్పుడు చెల్ల శాప పడాలంటే ఏం చేస్తారు? గాలం వేసి ఎర్రబెట్టి గాలం వేస్తేనే శాప పడుతుంది. కాబట్టి 30 లక్షల ఓట్లు పడాలి అంటే మనకు 1000 రూపాయల గాలం వేసిండు. నిజంగానే కేసీఆర్ పడగొట్టి తెలంగాణ తెచ్చిండు. ఆ కుటుంబం అంతా తెలంగాణ కోసము ప్రాణత్యాగం చేసిరని నమ్మి
మనం కేసీఆర్ను 2014లో అధికారంలోకి తెచ్చినాము. ఇక్కడ మన పోచారం శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఇట్లనే ఒక ఏడాది దాకా ఎక్కడ కూడా మాట్లాడలేరు. మనము యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ బాన్సువాడలో, గాంధారిలో, కామారెడ్డిలో, నిజామాబాద్లో, హైదరాబాద్లో పెద్ద ఎత్తున మనం పోరాటం చేసి అయ్యా కేసీఆర్ ఎన్నికల ఇచ్చిన మాట నువ్వు అమలు చేస్తావని సంగతి ఏందని మనం పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఇదే సదాశివ నగర్లో ఈ పోచారం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ పోతుండగా మండే ఎండలో నిలబెట్టినాము. అక్కడ ఏమన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి, నేను పోగానే కేసీఆర్ తో మాట్లాడి అందరికి జీవనం తిప్పిస్తా అంటే అప్పుడు కార్మికులు రోడ్డు మీదకి వెళ్ళి పక్కన జరిపి ఎల్లగొట్టడం జరిగింది. పోయిన తర్వాత పోలీస్ కేసులు పెట్టారు. అయినా పోలీస్ కేసులు పెట్టి జైలుకు పంపించినా మేము ఎక్కడ కూడా ఉద్యమం ఆపలేము. నిజామాబాద్ లో కవిత ఇంటి కాడ, మరి హైదరాబాద్ లో పెద్ద